భగవద్గీతలో సానుకూల ఆలోచన శక్తి గురించి మాట్లాడితే ముందుగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత అనేది ఒక యుద్ధ కథ కాదు. అది భయంతో, సందేహంతో, నిరాశతో కూరుకుపోయిన ఒక యువకుడి మనస్సు ఎలా బలంగా మార్చిందో చెప్పే జీవన గ్రంథం. అర్జునుడు యుద్ధభూమిలో నిలబడి తన ముందు ఉన్న పరిస్థితిని చూసి కృంగిపోయాడు. నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అని అన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది యువత కూడా అలాగే అనుకుంటున్నారు. చదువు, ఉద్యోగం, భవిష్యత్తు, పోటీ, ఈ అన్నిటి మధ్య మనసు భయపడుతుంది. ఇలాంటి సమయంలోనే భగవద్గీత మనకు సానుకూల ఆలోచన శక్తిని నేర్పుతుంది. శ్రీకృష్ణుడు మొదట అర్జునుడికి చెప్పింది ఆయుధాల గురించి కాదు, శరీరం గురించి కాదు, మనసు గురించి. భగవద్గీతలో ఒక స్పష్టమైన మాట ఉంది. బంధురాత్మాత్మ నశ్చత్య ఏనాత్మై వాత్మనా జితః. అంటే మనసును జయించిన వాడికి అదే స్నేహితుడు, మనసును జయించలేకపోతే అదే శత్రువు. దీని అర్థం చాలా సింపుల్. మనసు నెగిటివ్గా ఆలోచిస్తే మనసే మన శత్రువు, మనసు సానుకూలంగా ఆలోచిస్తే మనసే మన బలం. బయట ఎవరూ మనల్ని ఓడించలేరు, మనం మనల్ని మనమే ఓడించుకుంటే తప్ప. యువతలో ఎక్కువగా కనిపించే సమస్య ఆత్మవిశ్వాసం తగ్గిపోవటం. నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అనే సందేహాలు. దీనికి భగవద్గీత సమాధానం చెప్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. మనిషి తనను తానే పైకి తీసుకెళ్ళాలి, తనను తానే తక్కువగా భావించకూడదు. అంటే ఎవరో వచ్చి మన జీవితాల్ని మార్చరు, మన ఆలోచన మారితే మన జీవితం మారుతుంది. నిన్ను నువ్వు నమ్మకపోతే ప్రపంచం నిన్ను నమ్మదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఫలితం గురించి భయం. చాలామంది యువత ముందే ఇలా అనుకుంటారు, ఇది చేస్తే ఫెయిల్ అయితే, ప్రయత్నం వృధా అయితే అని. కానీ శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ హక్కు పనిచేయటంలోనే ఉంది, ఫలితం గురించి ఆందోళన వద్దు. ప్రయత్నం నీ చేతిలోనే ఉంటుంది, ఫలితం కాలం చేతిలో ఉంటుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న రోజే మనసు తేలిక పడుతుంది. ఇది కూడా సానుకూల ఆలోచనలో ఒక ముఖ్యమైన భాగం. చాలాసార్లు యువత ఇలా అంటుంది, నేను ప్రయత్నించాను కానీ ఫలితం రాలేదు. అప్పుడు నిరాశ వస్తుంది. కానీ భగవద్గీత ఇక్కడ కూడా మనకు ధైర్యం ఇస్తుంది. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మంచి ప్రయత్నం చేసిన వాడెప్పుడు చెడు గమ్యానికి చేరడు. అంటే ఈరోజు విజయం రాకపోయినా నీ ప్రయత్నం వృధా కాదు, అది రేపటి విజయంలో ఒక భాగంగా మారుతుంది. భగవద్గీత చెప్పే సానుకూల ఆలోచన అంటే సమస్యలను పట్టించుకోకుండా ఉండటం కాదు, బాధ్యత నుంచి పారిపోవడము కాదు, భయాన్ని ఎదుర్కొని కర్తవ్యాన్ని ధైర్యంగా చేయటం. అర్జునుడు భయపడ్డాడు, కానీ భయంతో అక్కడే నిలబడిపోలేదు. శ్రీకృష్ణుని మాటలు విని తన ఆలోచన మార్చుకున్నాడు. అదే మార్పు అతన్ని ముందుకు నడిపించింది. మనసు బలంగా ఉంటే పరిస్థితులు బలహీనమవుతాయి. ఆలోచన సానుకూలంగా ఉంటే జీవితం క్రమంగా సరిదిద్దుకుంటుంది. ఇదే భగవద్గీత యువతకు ఇచ్చే శాశ్వతమైన సందేశం. ఆలోచన మారితే జీవితం మారుతుంది.